దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యోగాసనం ఇచ్చిన దేవునికి ఈ వాక్యాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గలిగిన యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మీ పరిశుద్ధాత్మ నడిపింపుని దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే ఆయన ఏం చెబుతా ఉన్నారంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్తా ఉన్నాడు అన్నమాట. త్వరగా వచ్చున్నానని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు? వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇవ్వటానికి నేను వస్తున్నాను అని చెప్పాడు అన్నమాట. అయితే మరి ఎవరికి జీతం ఇవ్వటానికి? పైన చూసుకుంటే 11వ వచనంలో అన్యాయము చేయు వారిని వాడును ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇక్కడ మరి దేవుడు ఏం చెబుతా ఉన్నాడంటే, అన్యాయము చేయు వారిని అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాని పరిశుద్ధుని ఉండనిమ్ము, వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు, వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటలు మరువబోకుమురన్న, యేసు అన్న మాటలు మరువబోకుమురన్న. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. మరి ఇక్కడ చూసుకుంటే ఎవరికి జీతం ఇవ్వటానికి ఆయన మరి ఈ లోకానికి వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్తా ఉన్నాడు అన్నమాట. ఎవరికి ఇవ్వటానికి వస్తూ ఉన్నాడు అంటే, మరి అన్యాయం చేసేవానికి, పరిశుద్ధునికి అంటే దేవుని బిడ్డలకి, మరి సాతాను యొక్క సంబంధులకి, మరి వాని క్రియల చొప్పున జీతం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి నేను త్వరగా వస్తున్నానని సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇది రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ప్రతి వానికి మరి జీతం ఇవ్వటానికి, తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకానికి రాజుగా వస్తూ ఉన్నాడు అన్నమాట. అయితే మరి అంతకుముందు ఆయన ఎలా వచ్చాడు? 2000 సంవత్సరాల క్రితము వచ్చాడు. మొదటి రాకడ ఎలా వచ్చాడయ్యా అంటే, మరి యేసు క్రీస్తు ప్రభువారిగా ఈ లోకానికి ఆయన వచ్చారన్నమాట. అయితే యేసు అంటే రక్షకుడు అని అర్థం. అంటే ఆయన మరి 2000 సంవత్సరాల క్రితము రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారయ్యా అంటే, మరి భూమి మీద ఉన్న సకల మానవాళి పాపాన్ని ఆయన సిలువలో భరించి మరి మనందరికీ మరి రక్షణ కల్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. రక్షణ కల్పించడానికి వచ్చారు. అయితే మరి అంతకుముందు మరి సాతాను యొక్క హస్తాల్లో మరి బందీగా ఉన్న మనందరిని కూడా విడిపించి సిలువలో ఆయన రక్తాన్ని కార్చి, ఆయన రక్తం వలన ఆయన ప్రాణం పెట్టి మనల్ని విడిపించి ఈ లోకానికి వచ్చి మరలా మరి 3వ దినాన తిరిగి తండ్రి వద్దకు లేచి తండ్రి వద్దకు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే మరి మరలా నేను వస్తానని శిష్యులతో చెప్పి వెళ్ళాడు. నా తండ్రి వద్ద అనేక నివాసాలు కలవు, మరి నేను వాటిని మీ కొరకు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నానని చెప్పి ఆయన వెళ్తూ ఆదరణకర్తని అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి మన కోసము పంపించి వెళ్ళారన్నమాట. అయితే ఇప్పుడు మరి రెండవ రాకడలో మరలా నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. అయితే ఎందుకు వస్తూ ఉన్నారు? ఆయన మరలా రావటానికి కారణం ఏంటి అంటే, మొదట మరి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతూ ఉన్నారు. ఎవరికి తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నారు? అయితే మరి పరిశుద్ధులకి, మరి
పవిత్రులకి అంటే దేవుని బిడ్డలు లోకానుసారం అంటే గొర్రెలు మేకలు 2 గుంపులు ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాయన్నమాట. అయితే గొర్రెలు అంటే ఎవరయ్యా అంటే దేవుని రక్తంలో కడగబడి ఆయన యొక్క మరి రక్షణ పొందుకొని ఆయన సిలువలో రక్తాన్ని కార్చారు. ఆ సిలువ ఆశ్రయించి ఆయన రక్తం ద్వారా పాపాలను కడుక్కొని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు దేవుని యొక్క బిడ్డలు అంటే గొర్రెలు అన్నమాట. అలా కాకుండా ఈ లోకంలో ఇష్టానుసారంగా తింటూ తాగుతూ మరి అన్యాయంగా జీవిస్తూ మరి అనేక మందిని మరి శ్రమలు పాలు చేస్తూ వారి